నేను లంచ్ చేస్తున్నాను. ఏమైందో ఏమో రామ చూడండి సడెన్‌గా ఎంత ఘనంగా అరుస్తున్నాడో నాకసలు అర్థమే అవ్వలేదు. బయటికెళ్ళి బాల్కనీలోకెళ్ళి చూసాను అక్కడికి ఏం కనపడట్లేదు. ఈరోజు యాపిల్ పెట్టాను. తింటున్నాడు కూర్చొని. నేను చాలా సార్లు చూసాను తింటుంటే సైలెంట్‌గా ఉన్నా ఎక్కువ సౌండ్ చేయకుండా. రోజు అసలు ఎప్పుడు ఇంత ఘనంగా అరవడం చూడలేదు. ఎప్పుడన్నా ఫుడ్ పెట్టకపోతే జస్ట్ అరిచేవాడు అంతే. ఏమైందో మరి చూద్దాం నెక్స్ట్ వస్తే. ఇక ఈరోజు నేను లంచ్ బాక్స్‌లోకి మష్రూమ్ పలావ్ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి. ఒక మిక్సీ జార్‌లో కొంచెం సోంపు, 2 ఇలాచీలు, అల్లము, వెల్లుల్లి, ఆనియను, అలాగే కొత్తిమీర, పుదీనా, మిర్చి వేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోండి. కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసి ఆయిల్ వేడెక్కాక మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా! ఆ మసాలాలు, జీడిపప్పు, ఆనియన్స్ ఏసుకొని ఆనియన్ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి బాగా పండిన 2 టమోటాలు కూడా ఏసేసుకోండి. ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌నేసి పసుపు, ఉప్పు, గరం మసాలా కూడా యాడ్ చేసి మష్రూమ్ కూడా ఏసి మష్రూమ్‌లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలండి. పచ్చి వాసన అంతా పోతుంది. మనమైతే ముందుగా ఒక కప్పు రైస్ నానబెట్టుకోవాలండి. ఆ కప్పు రైస్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం బిర్యానీ మసాలా ఏసాను. ఒక కప్పు రైస్‌కి 1 ½ కప్పు వాటర్ ఏసానండి. కుక్కర్ కాబట్టి నార్మల్‌గా అయితే ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ పడతాయి. విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.